హలో, హాయ్, ఎలా ఉన్నారు? చలో చిన్న షాపింగ్ చేసేద్దాం. ఆ షాపింగ్ ఏంటి అనుకుంటున్నారా? ఈవినింగ్ మా అబ్బాయి బర్త్డే అండి. సో లేట్ అయిపోయింది, షాపింగ్ చేయలేదు. సో మార్నింగే ఇంకా షాపింగ్ చేయాలరా బాబు అని ఫిక్స్ అయిపోయి ఇంకొచ్చేసాం డీమార్ట్కి. ఫస్ట్ మనకి బర్త్డే అంటే కేక్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవి ఉండాలి. సో మన మన బిస్కెట్స్, చాక్లెట్స్ ఇవన్నీ కావాలి అంటే డీమార్ట్కి వెళ్ళిపోవాలి, వేరే ఆప్షన్ ఉండదు. సో మార్నింగ్ రావడం వల్ల అసలు క్రౌడ్ లేదు, సింపుల్గా అయిపోయిందిరా బాబు అనుకున్నాను. కానీ నిజం చెప్తున్నాను, ఎండ అయితే చాలా బీభత్సంగా ఉంది ఆ రోజు అయితే. ఏదో బయట అయితే చాలా వేడిగా ఉందిరా బాబు అనిపించింది. సో షాపింగ్ చూపించాల్సిన లేదు, డీమార్ట్ అందరికీ తెలిసిందే. ఇది నాకు కొత్త కనిపించింది, యూనిబిక్ కేక్ అంట. బిస్కెట్ విన్నా కానీ కేక్ వినలేదు. అది అలా అవెల్లో పెట్టేస్తే అయిపోద్దంట. బట్ టేస్ట్ తెలియదు కదా, అందుకే ఇంకా తీసుకోలేదు. అది వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ కేక్ ఒకటి ఆర్డర్ పెట్టాలి. ఇది జై మారుతి బెంగళూరు కేక్ ప్యాలెస్ అంట. ఇది కాకినాడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ టేస్ట్ అయితే బాగానే ఉంది. ఈ షాప్లోకి రాగానే నాకు ఇది ఏదో కొద్దిగా వెరైటీగా కనిపించింది, పిచ్చుగూడులాగా. అదేంటని అడిగితే అమలాపురం స్వీట్ అంట. లైక్ మనకి గులాబ్ పూలు తెలుసా, ఆ టైప్లో ఉంటుంది, క్రంచీగా ఉంటుందంట. తీసుకోమన్నాడు. నువ్వేం చెప్తావు, ఎన్నైనా చెప్తావురా బాబు, కానీ తినేది నేను కదా, నేను ఇంకా తీసుకోలేదు. ఇంకా సోంపాపిడి, ఇంకా మిక్చర్స్, కేక్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ షాప్లో ఒక 10 days నన్ను వదిలేయాలి, 5 kgs ఈజీగా పెరిగిపోతారు. నాలా కేక్ లవర్స్ అయితే అస్సలు వెళ్ళొద్దు కేక్ షాప్కి. వెళ్ళాల్సి వచ్చింది నేను. అసలు యాక్చువల్గా వెళ్ళను, ఎందుకంటే టెంప్ట్ అయిపోతాం, కేక్స్ తినేస్తాం. సో ఆల్రెడీ అక్కడే 2 cakes తినేసాను. అది నాకు కేక్స్ అంటే చాలా పిచ్చి. అంటే స్వీట్ లవర్స్ కంటే పిచ్చి ఉంటుంది కదా. ఇది ఆర్డర్ పెట్టేసాం. కేక్ వచ్చేసి బటర్ స్కాచ్ పెట్టాను, పాండా ఇచ్చాను. ఇంకా నెక్స్ట్ స్వీట్ షాప్కి వచ్చాను. శ్రీ భక్తాంజనేయ స్వీట్స్ అంట, హోల్సేల్. చాలా బాగుందండి అసలు. మిక్చర్స్ కానీ ఏవైనా అప్పుడప్పుడే వేడిగా రెడీ అవుతున్నాయి. మన కాజా కూడా చాలా టేస్టీ ఉంది, కాజా, మైసూర్ పాక్ ఇవన్నీ కూడా. కానీ రేట్స్ చాలా రీజనబుల్ అనిపించాయి. నేను ఇన్ని ఐటమ్స్ తీసుకొని 1000 అయిపోద్దా అనుకున్నాను. బట్ ఓకే, 700 అయింది, ఓకే అనిపించింది. ఇది బూందీ అచ్చులేండి, చిన్న బూందీ ఉంటుంది కదా, దాని అచ్చులు. ఇది చాలా టేస్ట్ ఉంటుంది అసలు. కాకినాడలోనే దొరుకుద్ది, బాగుంటుంది. ఈవెన్ ఎక్కడైనా దొరుకుద్ది, కానీ టేస్ట్ అయితే ఇక్కడ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కాకినాడకి వెళ్తే ఒకవేళ. సో రిటర్న్ బ్యాక్ హోమ్కి వచ్చేస్తున్నా. నేను ఆల్రెడీ వెళ్ళేటప్పుడే చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను. సో అవి ఫ్రై చేసుకుంటాను. ఆల్రెడీ 1 అయిపోయింది, ఇంకా వండుకోలేం కదా అని బిర్యానీ ఆర్డర్ పెట్టేశాను. అశోక బిర్యానీ అంట, అది మా వారు పెట్టారు. బట్ అశోక బిర్యానీ అనుకుంటున్నాను. ఇందులో స్పెషల్ ఏంటంటే అక్కడ చికెన్ ఫ్రై చేస్తారు కదా, దాన్ని మిగిలిపోయిన గొండు ఉంటుంది కదా, అది ఇస్తారు. దాంతో ఆ బిర్యానీని కలుపుకోవాలి. ఒక ఫిష్ అరిటాకుల్లో చక్కగా ఇస్తాడు. నేను ఆల్రెడీ ఇది చిట్టి ముత్యాలు ఇచ్చాడు నేను. సో ఇదేంటి పకోడీ, చికెన్ పకోడీ. సో ఇదేంటి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.